దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి జీసస్ ఆర్మీ సంఘ కుటుంబాలకు, అదే రీతిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది అయితే ఆయన యొక్క సువార్తను వింటూ ఉన్నారో వారికి, మరి సకల పరిశుద్ధులకు దేవుని నామ పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొన్ని ప్రియమైన దేవుని పిల్లరా, మీరందరూ బాగున్నారా? ఈ లాక్డౌన్ కారణం చేత ఒకరు పరామర్శించుకోవటానికి, ఒకరు దేవుని సన్నిధిలో కూడుకోవటానికి, మరి ఒకరి కష్టకాలు తెలుసుకోవటం కూడా అవకాశం లేకుండా ఉంది. అయినప్పటికీ మరి సంఘ బిడ్డలుగా మన పరిచర్యని ప్రేమించి వర్తమానించిన బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానికి పెడదాం. మహాపరిశుద్ధుడమైన తండ్రి, దయగల రాజా, ప్రేమల రక్షక, నీకై వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నావు ప్రభువా. నైనా గడిచిన 4 నెలలు నీ దయగల హస్తపు నెడలు మీరు దాచి కాచి కాపాడి 5వ నెల అయినటువంటి నాయన మే నెల మొదటి పునరుత్థాన ఆరాధనలో ఇలాగున మా ప్రభువా నీ వాక్యదానికి విడిచుంచడగా మీరే మాట్లాడు. నీ దీనదాసు నన్ను నీ శిలువలో మరుగు చేసుకుని నీవే మాట్లాడి అయ్యా నీవే సహకరించము. వినిచిన బిడ్డలను తండ్రి విని విడిచిపెట్టేవారుగా కాక వాక్యానుసారాన్ని జీవించడానికి సహాయం చేయవు. ప్రభుని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పరిశుద్ధుడైన దేవుడు 4 నెలలు ఆయన దయగల హస్తపు నెలలో మనందరూ కూడా దాచి కాచి కాపాడి 5వ నెల అయినటువంటి మే నెలలో మొదటి పునరుత్థాన దినమైనటువంటి మరి ఆదివారం దినాన్ని ఆయన సన్నిధికి మనల్ని నడిపించున్నాడు. అందరూ వచ్చి ఆయన మనం ఎంతగానో స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ దిన మన ధ్యానాంశము ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వాక్యాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. నేను ఏ స్థితిలో ఉన్నాను, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ చదువుకున్నటువంటి 3 వాక్యాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. అందులోనూ మన ధ్యానం ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని, ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకొని. ఏం నేర్చుకున్నాడండి ఆయన? దేవుడు ఏ స్థితిలో ఉంచాడో అదే స్థితిలో సంతోషంగాను, ఆనందంగాను, సంతృప్తిగాను ఉండటానికి నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. ఈ లాక్డౌన్ దినాల్లో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తా ఉంది. యావత్ ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ చేశారు కదా. సరే, ప్రపంచ దేశాల్లో ఏం జరుగుతుందో వదిలేద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశం అంతా కూడా లాక్డౌన్ ఉంది కదా. ప్రభుత్వం వారు, పోలీసు వారు ఏమంటున్నారంటే, నాయనా నీవు ఇంట్లో సురక్షితంగా, క్షేమంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో పడి ఉండరా బాబు అంటున్నారా లేదా? అయినప్పటికీ ఏం చేస్తున్నారు వీళ్ళు? మేము ఆ స్థితిలో ఉండలేము అని ఏం చేస్తున్నారు వీళ్ళు?
ఏదో సాగు చెప్పి ఏదో వంక చెప్పి రోడ్ల మీదకి వెళ్తానే ఉన్నారు, పోలీసుల చేత దెబ్బలు తింటానే ఉంటున్నారు, చలానాలు కడతానే ఉంటున్నారు. కొన్ని వాహనాల్ని కొన్ని బైకుల్ని పోలీసులు ఏం చేస్తున్నారు, వాటిని సీల్ చేసేస్తాం. గవర్నమెంట్ వారు ఏం చెప్పారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నీ ఇంట్లో క్షేమంగా పడి ఉండవు. నువ్వు రోడ్డు మీదకి వచ్చావో, వీరుడు సూర్యుడు రోడ్లంట తిరిగావో, ఏదో వైరస్ అంటించుకుంటావు. నువ్వు అంటించుకుందే కాకుండా ఏం చేస్తావు, నీ కుటుంబానికి అంటిస్తావు, నీ కుటుంబంతో విడిచిపెట్టవు, నీ గల్లీ వాళ్ళకి అంటిస్తావు, నీ గల్లీతోటే కాదు నీ బస్తీకి అంటిస్తావు. నీ బస్తీ అంతా రేపు పొద్దున ఏమవుతుంది అంటే ఏంటి ఏమైపోతుంది, రెడ్ జోన్లో అయిపోతుంది. అందుచేత గవర్నమెంట్ ఏమంటుంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ ఇంటిలో ఉంటున్నావో, నువ్వు ఏ గల్లీలో ఉంటున్నావో, నువ్వు అక్కడ సంతృష్టి కలిగి నువ్వు జీవించు, సంతృష్టి కలిగి నువ్వు పడి ఉండరా అంటే తిరుగున్న కాళ్ళు కదా, ముచ్చట్లు పెట్టుకున్న నోళ్ళు కదా కదండి, అవి ఉండవు. ఎక్కడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ముచ్చట పెట్టాలి. తిరుగున్న కాళ్ళు కదా, ఇంటి నుంచి ఆ ఇంటికి ఆ ఇంటికి ఈ గల్లి నుంచి ఆ గల్లికి తిరుగుతూనే ఉంటాయి. అవి ఉండవు అంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు సంతృష్టిగా ఉండదు. వాళ్ళ నోరుని మౌనంగా ఉంచుకోవటం వాళ్ళకి సంతృష్టిగా ఉండదు. ఆఖరికి ఎప్పుడో తెగులు వస్తుంది, ఆ తెగులు ఇంటిల్లి బాధకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది కదండి. ప్రభుత్వం వారు కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ ఎందుకు చెప్తున్నారంటే మన క్షేమము కోరే, మన క్షేమము కోరే. సరే కూరగాయలు దొరకట్లేదా, పప్పుచారే క్లాస్కి అన్నమును తినంటే రోజు ఎంత పప్పుచారు తాగుతాం, చికెన్ తినక నోరంతా సబ్బపడిపోయింది. చికెన్ ఎక్కడ దొరుకుతుందా తిరుగుతూ ఉన్నాయి. సంతోషం, మన తెలంగాణ రాష్ట్రంలో చికెన్లు మటన్లు చేపలు దొరుకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా బందే. ఏంటి కొన్ని కూరగాయలు తిన్నా సంతోషం కాబట్టి ఇన్ని రోజులు కూరగాయలు తింటామండి, సంతృష్టి లేదు. కూరగాయలు తిన్నా సంతృష్టి లేదు, చికెన్ లేదు, ఏంటి మటన్ లేదు, నోరంతా సప్పబడిపోయింది. తిరుగుతానే ఉన్నారు, ఎక్కడ దొరుకుతారు, మటన్ దొరకలేదని తిరుగుతున్నారు. ఈ మందు బాబులు ఉన్నారే, మందు బాబులు మందు దొరకలేదని రోడ్లంతా పిచ్చిపెట్టిన ఏదో తిరుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఓరి నీ ఇంట్లో పప్పున్నా ఏమున్నా కానీ తిని సంతృష్టిగా పడుండ్రా, రోగం తెచ్చుకుంటామంటే వీళ్ళు మాత్రము మందు దొరకలేదని కొంతమంది తిరుగుతున్నారు, మటన్ దొరకలేదని కొంతమంది తిరుగుతున్నారు, చికెన్ దొరకలేదని కొంత తిరుగుతున్నారు. ఏ రోజు చికెన్ మటన్ ఏం తింటాం, చేపలు అసలు దొరకలేదు చేపలు కొంతమంది తిరుగుతున్నారు. అంటే వీళ్ళు తింటున్న దాన్ని బట్టి చెప్పండి వీళ్ళకి ఏం లేదు తెలుసా అండి, సంతృప్తి లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లాక్డౌన్ కారణం చేత వేరే వేరే స్టేట్ల నుంచి వేరే వేరే జిల్లాల నుంచి బ్రతుకు తెరువు కొరకు ఆయా ప్రాంతాలకు వచ్చి వాళ్ళు జీవనోపాధి చేసుకుంటున్నారు. వాళ్ళకి చికెన్లు ఎక్కడి, వాళ్ళకి మటన్లు ఎక్కడి, వాళ్ళకి చేపలు ఎక్కడి, వాళ్ళకి తాగుడు ఎక్కడిది అండి. ఆహారం లేకుండా కోట్ల కొద్ది ప్రజలు ఏం చేస్తారో తెలుసా, అలమటిస్తున్నారు. ప్రభుత్వం వారు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరన్నా మంచి మనసు ఉన్న వాళ్ళు ఏదైనా ఆదరిస్తే ఏదో వండుకు తిని తండ్రి ప్రభు అని దాన్ని బట్టే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంతృష్టిగా పడి ఉంటున్నారు. కానీ లక్షల కొద్ది ప్రజలు దేవుడిచ్చిన దాన్ని బట్టి తిని సంతృష్టిగా ఉండకోకుండా ఇంకా ఏదో తినాలి, ఏదో తాగాలి, ఏదో చేయాలని తిరిగి 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 ఏం చేస్తున్నారంటే వారు రోగగ్రస్తులు అవటమే కాకుండా అనేక కుటుంబానికి ఆ రోగాలు తీసుకుని వస్తున్నారు, ఆ ప్రాంతానికి రోగాలు తీసుకుని వస్తున్నారు. అదంతా కూడా ఏమవుతుందంటే రెడ్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ప్రభుత్వాలు ఎందుకు చెప్తున్నారంటే ఇది మెసేజ్లో కాదు, కానీ మన యొక్క క్షేమము కోరే, మన యొక్క క్షేమము కోరే. గడిచిన వారం రోజుల్లో విజయవాడలో ఏదో కృష్ణలంక పాలు ఎదురట. ఆ మహాశయుడు లారీ డ్రైవర్ ఎక్కడో కలకట్టా నుంచి వచ్చాడు, మంచిగానే ఉన్నాడు. వాడికి వచ్చినప్పుడు ఆడుకున్నాడు, దాన్ని ఆడికి తెలియదు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు సంతృష్టిగా ఇంట్లో ఉండొచ్చుగా. మన వాక్యం అదే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు సంతృష్టిగా ఉండు. వాడు ఇంట్లో పడున్నాక వాడు నలుగురు పోజేసి ఏమాడతో ప్రారంభం చేశాడు, పత్తాలాటం స్టార్ట్ చేశాడు. ఈ పత్తాలు ఆడి ఆడి ఏం చేశాడండి, 17 మందికి ఆ రోగాన్ని అంటించాడు. ఎంతమందికి అంటించాడండి, 17 మందికి అంటించాడు.
ఇప్పుడు మన తెలంగాణలో ఏంటి సూర్యాపేట జిల్లాలో ఒక మహా సహోదరి అష్టచమ్మలు ఆడదాం రెండు అక్కలని ఇంటింటి తిరిగి ముచ్చట్లు పెట్టి అక్కో ఏమంటుకున్నాం, మనం వెళ్తా ఉంటాం కదా గల్లీలు అంటారు, మొత్తానికి అక్కో ఏమంటుకుంటాం టైం పాస్ అవ్వట్లేదు, బోరు కొట్టింది, ఏదో చేసుకున్న వాళ్ళ టమాటా తొక్కుర్రా ఆడుకుందామని పిలిచి ఏం చేసింది తెలుసా, 34 మందికి కరోనా వైరస్ వ్యాధి ఇచ్చింది. చూసారండి, ప్రభుత్వాలు అంటున్నారు బాబు మా వంతుగా మేము ఏదో ఆర్థిక సహకారం చేస్తున్నాం, 1500 వేస్తున్నాం, 500 వేస్తున్నాం, ఏదో బియ్యం ఇస్తున్నాం, అప్పు పప్పులు ఏ వంటికి తిని సంతుష్టిగా ఉండండి రా బాబు అంటే తిరుగున్న కాళ్ళుగా ముచ్చట పెట్టినట్టు నోరులు కదండి, ఇవి సంతుష్టిగా ఉండవు. కనుక దేవుని బిడ్డలుగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వర్తమానం వింటున్నారో ఇప్పుడైనా సరే మీకు కరోనా వైరస్ ఉన్నట్టు మీకు తెలీదు, అది ఎప్పుడో 25 రోజుల తర్వాత తెలుస్తుంది నీ ద్వారా 10 మందికి వచ్చిన తర్వాత. కనుక మీ ఇళ్లలో సంతృప్తిగా క్షేమంగా పడి ఉండండి. మీరు ఊర్లు ఏంటంటే వీరులు సూర్యులు ఏంటి పరాక్రమశాలని తిరిగి మీరు రోగగ్రస్తులు అవ్వద్దు, మీ ఇంటికి రోగాన్ని తీసుకు రావద్దు, మీ గల్లీని తీసుకురావద్దు, మీ ప్రాంతానికి తీసుకు రావద్దు. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలోని సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే మన ఇళ్లలో కూర్చుని టేబుల్ మీద కాగితం పెట్టుకుని రాస్తున్నట్టు కుర్చీలో కూర్చుని, లేకపోతే ఫ్యాన్ కింద కూర్చుని వెలుతురు వేసుకుని కూర్చుని రాస్తున్న స్థితిలో లేడు. ఆయన ఒక భయంకరమైనటువంటి స్థితిలో అనగా ఆ యొక్క రోమా చెరసాలలో ఆయన మరి ఒక ఖైదీగా ఉండి వెలుతురు లేక చలి ఆ జైల్లో దుర్గంధం భయంకరమైన స్థితిలో ఉండి ఆ పత్రికని రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా హల్లెలూయా. నేను ఏ స్థితిలో ఉన్నా చూడండి, నేను ఏ స్థితిలో, నేను జైల్లోనే ఉన్నా, చలే ఆడుతుంది నాకు, ఫ్యాన్ గాలి లేదు, ఆ సమయం ఏమన్నా 1000 సంవత్సరాల క్రితం చీకటి గదుల్లోనే ఉన్నా, భయంకర స్థితిలో నేనున్నా. అయినప్పటికీ ఆ స్థితిలో కూడా నేను ఎలా ఉన్నానంటే సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది సంతృప్తి లేని ప్రజలు ఏం చేస్తారంటే అబ్బా ఆడు చూడు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడుతున్నాడు, నేను ఈ సిన్నింటిలోనే ఉంటున్నానే కదండి, ఆడు చూడు కారుకొని తిరుగుతున్నాడు, నేనైతే బైక్ మీదే తిరుగుతున్నానే, ఆమె అయితే చూడు పట్టు వస్త్రాలు ఒళ్ళంతా నక్లెస్లు వేసి వెళ్తా, నాకైతే ఏ నక్లెస్ లేదే. మనుషులకి ఏముండదు తెలుసండి, సంతృప్తి లేదు. మనకంటే కింది స్థితిలో ఉన్న వారిని ఒకసారి నువ్వు చూడు. చాలామంది నివాసం లేకుండా ఉన్నారు, చాలామంది ఫుట్పాత్ల మీద పడి ఉన్నారు, చాలామంది ధరించడానికి వస్త్రాలు లేవు, చాలామంది కడుపు నిండా భుజించడానికి ఆహారము లేదు. అటువంటి వారిని చూస్తే మనకు బుద్ధి వస్తుంది, అంటే వీరికంటే నేను మంచి స్థితిలోనే ఉన్నానని ఒక సంతృష్టి వస్తారు. కానీ మనకంటే కింది స్థితిలో ఉన్నవాళ్ళు మనం ఎప్పుడు చూడమే. మనకంటే కింది స్థితిలో వాళ్ళు మనం చూస్తే మనకు ఒక విధంగా సంతృష్టి కలిగితే, దేవా నీకే స్తోత్రం, వీళ్ళలాగా కాకుండా నన్ను ఉంటాకి ఎంతో కొంత నా స్థితి తగ్గట్టు నివాసం ఇచ్చావు, నీకే స్తోత్రం నాయన. వీరైతే నేను ధరించిన వస్త్రాలు లేవు, నాకు స్థితి తగ్గ వస్త్రాలు ఇచ్చావు, నీకే స్తోత్రం నాయన. ప్రభా మరి వీరైతే నివసించడం సరైన నివాసం లేదు, నాకు నివాసం ఇచ్చావు, నీకే స్తోత్రం నాయన. ప్రభా ఏదో కాలినడక నెలకొండ తినడానికి ఏదో బైక్ ఇచ్చావు, నీకే స్తోత్రం. దేవుని స్తుతించగలం ఎవరిని, నీకంటే కింది స్థితిలో ఉన్నవారిని చూస్తే. కానీ మనం ఎవరిని చూస్తాం, మనకంటే పైన ఉన్న వాళ్ళని చూస్తాం. అందుచేతే మన మనసులో ఏముండదు అంటే సంతృప్తి అనేది ఉండదు, సంతోషం అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు, నెమ్మది అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు. ఇంకా ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన వస్త్రాలను బట్టి సంతృప్తి కలిగి ఉండు, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండు, దేవుడు నీకు ఇచ్చినట్టు గృహాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండు,
దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి మనం ఎలా ఉండాలి అంటే దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సంతృప్తి కలిగి ఉందుము గాక. మనందరికీ తెలుసు కదా, నక్క దేన్ని చూసి వాతలు వేసుకుంది? పులిని చూసి వాతలు వేసుకుంది. మనందరూ తెలుసు, పులికి అందరూ కూడా ఏం చేస్తారు? భయపడతారు. నన్ను చూస్తే ఎవరు భయపడతలేదు అని ఒక పెద్ద రాడు తీసి కొలువులో పెట్టి ఏంటి చారు వేసుకోవడం స్టార్ట్ చేసినారు. వాతలు వేసుకుంటుంది అనమాట. అంటే ఆ రీతిగా మేకప్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చూడు, నన్ను చూసి అందరూ కూడా పరిగెడతారు, నన్ను చూసి కూడా అందరూ కూడా ఏం చేస్తారంటే ఏంటి పారిపోతారని ఏం చేశాడంటే ఆ మహాతల్లి ఏం చేసిందంటే ఆ శరీరం అంతా కూడా వాతలేసి ఆఖరికి ఏం చేసింది తెలుసు? అది ఒళ్ళంతా కాలి చచ్చిపోయింది అనమాట. వాడు బిల్లు కొట్టుకుంటున్నాడు, వీడు కారులో తిరుగుతున్నాడు, ఆ ఒళ్ళంతా నగలేసుకుంటుంది. ఈ ఒళ్ళంతా పడిసీరలే, అబ్బో వాళ్ళేంటి వీళ్ళేంటని వాళ్ళని చూస్తూ మనసులో సంతృష్టి లేకుండా, నీ ఉన్న స్థితిని బట్టి సంతృష్టి లేకుండా వాతలేసుకున్నావో ఏమవుతుందో తెలుసా? ఆత్మీయంగా దిగజారిపోతావు, మనశ్శాంతి లేకుండా జీవిస్తావు. కనుక దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా కానీ ఆ స్థితిని బట్టి మనం ఏమవ్వాలి తెలుసండి? సంతృష్టి కలిగి ఉందుము గాక. దేవునికి స్తోత్రం కలుగు గాక. హల్లెలూయా. యేసయ్య గారి పాట ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాగారమా స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మనబంధము అనుబంధము మనబంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిని బట్టి మనం ఎలా ఉండాలో తెలుసండి? సంతృప్తి కలిగి ఉందుము గాక. ఇక్కడ మన చదువుకున్న ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11-12-13 వాక్యాలు ఒకసారి చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని అన్ని పరిస్థితుల్లో కూడా నేను సంతృప్తి కలిగి ఉండటాకే నేను నేర్చుకొని ఆకలిగా ఉంటాక నేను నేర్చుకున్నాను. ఏంటి? నేను కడుపు నిండుట కూడా నేను నేర్చుకున్నాను,
పేదవాడిగా ఉండటం కూడా నేను నేర్చుకున్నాను, ధనవంతుడిగా కూడా ఉండడానికి నేర్చుకున్నాను, చలిలో ఉండటం కూడా నేను అలవాటు పడ్డాను, ఆకలిప్పుడు కూడా పడతాక నేను అంటే అలవాటు పడ్డా. ఇవన్నీ విషయాల్లో ఆయన ఎలా ఉంటున్నాడు అంటే సంతృప్తి కలిగి. అయితే అక్కడ 13వ వచనం మనం చూస్తే, నన్ను బలపరచువు అని అందే నేను సమస్తమును. ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాడు అంటే ఆయన్ని బలపరచువు అని అందే ఆయన సమస్తమును చేస్తాడు. ఈ రోమా చెరసాలలో పౌలు గారు ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేశారు అంటే పౌలునకు ఎపఫ్రోదిత అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఏం చేశారు తెలుసా, కొన్ని సామాన్లు కొంత ధనము ఆయన సహాయార్థం కొరకు ఏం చేశారంటే పంపించారు. కొన్ని సామాన్లు కొంత ధనము ఏం చేశారు, ఆర్థిక సహకారంగా. ఆయన చెరసాలలో ఉన్నాడు కదా, ఆయనకు మనకలాగా ఎవరు లేరు కదా అని ఆ సంఘస్థులు, అయ్యో మన దైవజనుడు సువార్త విషయంలో చెరసాలలో ఉన్నాడే, మనం కొద్ది ఏదైనా ఆర్థిక సహకారం చేస్తామని కొద్ది డబ్బు కొద్ది సామాగ్రి ఆయనకి పంపించారు. పంపించినప్పుడు ప్రభువుని ప్రియమైన దేవుని పిల్లరా ఈ మాటలు రాస్తా ఉన్నాడు అన్నమాట. ఈ పత్రిక రాసి ఈ ఎపఫ్రోదితుని ఆ వ్యక్తి ద్వారానే ఫిలిప్పీ సంఘాన్ని కూడా పంపించాడు. ప్రభువుని ప్రియమైన దేవుని పిల్లరా మరి ఆయన అంటున్నాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నా సరే నేను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకున్నాను, మీరు కూడా అలాగనే ఉండండి అంటున్నాడు. కనుక ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సంతృప్తి అనేది ఉన్నది తెలిసే అది మన మనస్సుకు సంబంధించింది, అది మన హృదయానికి సంబంధించింది. చూడండి, చాలామంది తింటూనే ఉంటారు, తింటానే ఉంటారు. ఆయన ఏముండదు తెలుసా, ఏముండదు, సంతృప్తి. మళ్ళీ పెడుతున్నారంటే ఏగలా దోమలో పడిపోతాం. ఎంత తినో సంతృప్తి ఉండదు. త్రాగిపోతుంటారు, ఎంత తాగు ఏంటి తాగి 2 వైపుల నుంచి వెళ్ళిపోతున్నా సరే సంతృప్తి ఉండదు. కొంతమంది తిరిగిపోతుంటారు, మరి కాళ్ళు కుదురుగా ఉండదు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు ఆ తిరగటంలోనే వాళ్ళకి ఏంటి చేసండి, తిరగటంలోనే ఆనందం, తిరగటంలోనే సంతృప్తి అనమాట. కొంతమంది మాటలు పెట్టుకుంటారు, వాళ్ళ మాటలు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ మాటలు పెట్టుకోవటమే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సంతృప్తి. ఆ మాటలు పెట్టుకోవడం వాళ్ళకి సంతృప్తి అనమాట. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడే మాటలు ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలోనే నువ్వు సంతృప్తి కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి పౌలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే, పౌలు గురించి పాత జీవితం మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క పరిస్థితి ఏంటి, సంఘాన్ని హింసించాడు. స్టెఫను చనిపోయినప్పుడు రాళ్ళతో కొట్టి ఆయన చంపినప్పుడు ఆయన మరణానికి తానే బాధ్యతని వహించాడు. సంఘాన్ని హింసించడం కొరకు ఆయన మరి ప్రధాన యాజకుల దగ్గర అనుమతి పత్రాలు తీసుకుని ఎక్కడికి వెళుతున్నాడు అంటే దమస్కుకి వెళ్తా ఉన్నాడు. దమస్కు వెళ్తా ఉంటే మార్గ మధ్యలో దేవుడు ఆయన్ని దర్శించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు ఆయన మీదకి దిగి వచ్చిందో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన దేవుని రక్షణలోకి వచ్చాడో ఆయన జీవితమే ఏమైపోయిందంటే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గమలీయేలు పాదం దగ్గర ఆయన నేర్చుకున్నాడు. ధర్మశాస్త్ర విషయంలో అనిందుడై అతను పరిసయ్యుడిగా ఉన్నాడు కనుక నా ధర్మానికి అనగా నా యోధా ధర్మానికి ఈ యొక్క క్రైస్తవ మతం వల్ల ఈ కొత్తగా వచ్చిన ఈ బోధ వల్ల నష్టం కలుగుతుందని ఒక ఆవేదన కలిగి ఆ మతాల్లోకి ఆ మార్గంలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేసేవాడంటే హింసించేవాడు. ఘోరాతి ఘోరంగా వాళ్ళు ఏం చేసేవాడంటే చంపుతూ ఉండేవాడు. చూస్తున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. గుర్రాల మీద వెళ్ళిపోతున్నాడు దమస్కుకి. ఎందుకంటే అక్కడ కూడా రక్షణ పొందుకున్న వాళ్ళని హింసించాలి, చంపాలి. ఆ మార్గం మధ్యలో దేవుడు ఆయన దర్శించటం, ఆయన్ని రక్షించటం, ఎప్పుడైతే ఆయన వెలుగు ఆయన మీదకి దిగి వచ్చిందో
ఎప్పుడైతే ఆయన వెలుగు ఆయన జీవితంలోకి వచ్చిందో మొత్తం ఆయన జీవితమే ఏమైపోయిందంటే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నామకరణ క్రైస్తవులకి, క్రిస్మస్ క్రైస్తవులకి, గుడ్ ఫ్రైడే ఈస్టర్ క్రైస్తవులకి, కులాన్ని బట్టి క్రైస్తవులకి, అమ్మా నాన్న చిన్నప్పుడు ముందుగా పెట్టిన పేరు బట్టి క్రైస్తవులకి ఎప్పుడు మార్పు వస్తుందయ్యా అంటే చెప్పండి, ఎప్పుడు మార్పు వస్తుందో తెలుసా? దేవుని యొక్క వెలుగు కదండి వాళ్ళ మీదకి దిగి వచ్చినప్పుడే. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని వెలుగు ఎప్పుడైతే వారి మీదకి దిగిరాదో, వారిలో చీకటి ఎప్పటి వరకైతే బయటికి వెళ్ళదో, వారు నామకరణ క్రైస్తవులుగానే ఉంటారు, కులాన్ని బట్టి క్రైస్తవులుగానే ఉంటారు, పేర్లు బట్టి క్రైస్తవులుగానే ఉంటారు తప్ప, పుట్టి క్రైస్తవులుగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు రానే రాదు. సౌలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, ధర్మశాస్త్ర విషయంలో పరిశుద్ధుడిగా ఉన్న ఈ వ్యక్తి, తన యొక్క ధర్మ విషయంలో ఎంతో నిష్ట కలిగిన ఈ వ్యక్తి, క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న వారిని హింసించి చంపుతున్నటువంటి ఈ వ్యక్తి, ఇంకా మరి నరహత్యలు చేయటమే ధర్మంగా భావించిన ఈ వ్యక్తి మీదకి ఎప్పుడైతే లోకానికి వెలుగైనటువంటి దేవుని యొక్క వెలుగు ఆయన మీదకి దిగి వచ్చిందో, ఆయనలోని చీకటి అంతా కూడా, ఆయనలోని క్రోధం అంతా కూడా, ఆయనలోని సమస్తం అంతా కూడా ఏమైపోయిందంటే పటాపంచలో పోయి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. సౌలు మీదకి దిగి వచ్చిన వెలుగు మనందరి మీదకు కూడా దిగి వచ్చురుగాక. అప్పుడు ఆయన జీవితం ఎలా ఉన్నదో ఒకసారి కొన్ని మాటలు, ఏ రీతిగా ఆయన కొరకు ఏ రీతిగా శ్రమలు అనుభవించాడో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుతున్న చాలా మాటలు ఉన్నాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం చాలదు. కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి 23వ వచనం చూసినట్లయితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నారు. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంచిని, యూదుల చేత ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 రక్తములతో కట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కట్టబడి తిని, 3 వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదల్లోను, అన్యజనుల వలనైనా ఆపదల్లోను, పట్టణములైన ఆపదల్లోను, అరణ్యములోను ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదల్లోను ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరపదుతోనూ ఉంటిని. ఇంకాను చెప్పవలసినవి అనేకము ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జీవితంలో కదండి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు దిగి వచ్చిందో, ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి, ఎన్నో శ్రమలు కదండి, ఎన్నో బాధలు ఆయన అనుభవిస్తూ వచ్చాడు. ఈ ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని వేదనలు ఆయన అనుభవిస్తూ ఉన్నా నేను ఏమన్నా తెలుసండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను ఎలా ఉన్నాను, హ్యాపీ. ఎవరన్నా ఎదురుపడ్డారు అబ్బాయి కాసేహో హ్యాపీ బై కదండి, ఎలా ఉన్నా ఫైన్. ఏ ఫైన్ కాదు, ఎవరు కదిలించి అన్ని బాధలు. ఇంత ఘోరాతి ఘోరంగా హింసలు అనుభవిస్తూ ఉన్నా ఆ
ఆ మాట నాకు చాలా బాధ అనిపించింది. మన ప్రభువారిని ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలకు వచ్చారు. ఈ రీతిగా పౌలు గారు ఆ మాట చూస్తే 5 సార్లు అలా కొట్టారు. ఆ మాట చూడండి, ప్రభుత్వం ప్రీమియం దేవుని బిడ్డలారా, 24 వచ్చిన ప్రారంభంలో యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంటే 5 నాళ్ళు 5 40లు, ఒకటి తక్కువ ఒకటి మైనస్ అవుతాం. 5 40లు అంటే ఎన్ని? 200. ఒకటి తక్కువ 40 దెబ్బలు లెక్క చొప్పున ఎన్నిసార్లు అండి? ప్రాణతో పాటు నదుల వల్ల ఆపదు, సముద్రంలో ఆపదు, స్వజనులో ఆపదు, అబ్బో స్నేహితుల వల్ల ఆపదు, ఎన్నో ఆపదలు గుండగా వెళ్ళినప్పటికీ, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ ఆయన అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను హ్యాపీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినైనా కదిలించు, ఏం జీవితం భాయ్ కదండి, ఏం చెప్పుకుంటాం, అన్ని కష్టాలు. ఎవరిని కదిలించండి. ఇప్పుడు ఎవరు కూడా సంతుష్టిగా ఉన్నట్టు ఎవరికి కూడా చెప్పరు. దేవుని బిడ్డలుగా మనం ఏ స్థితిలో ఉన్నా కానీ ఎలా ఉండాలంటే ఎలా ఉంటుందో తెలుసండి? సంతోషం, సంతోషం. ఈ సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన అంటాడు కదా, నాకు ఏమేమైతే లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నష్టముగా ఎంచుకుని పెద్ద గొప్పగా భావించాడు. అందులో కూడా ఆయన హ్యాపీగానే ఉన్నాడు. మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే చక్కటి మాటలు ఆయన చెప్తాడు తన గురించి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలీయుల వంశము వాడను, బెన్యామీను గోత్రికుడను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రమునందు పరిసయ్యుడనై, ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రములని నీతి విషము అనిందుడనై యుంటిని. అయినను ఏమేమి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా, ఏమేమి నాకు లాభకరంగా ఉన్నాయో అవన్నీ కూడా నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా. ఆయన అంటున్నాడు, నేను బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలు హెబ్రీయుల వంశస్థుడు, గమాలియల్ దగ్గర పాదం దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను. ఎంతో నిష్ట కలిగిన వ్యక్తిని, ఎన్నో కలిగి ఉన్నప్పటికీ కూడా నేను క్రీస్తు నిమిత్తము అన్నీ కూడా ఏం చేస్తాడో తెలుసండి? నష్టముగా. క్రీస్తు నిమిత్తం అన్నీ కూడా నష్టపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేటి క్రైస్తవులు ఎక్కడేమి దొరుకుతాయి అన్నీ పోజే తెచ్చుకుంటారు, చెత్త. ఆయన కలిగి ఉన్నాయన్నీ కూడా నష్టపరుచుకుంటూ ఉంటే లేని పోజేసుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా మనం ముందు చదివే చక్కటి మాటలు మనకు కనపడతా ఉంటాయంట. నిత్యముగా నా ప్రభుని యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధారము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధార బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుగొనటో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటితో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూసినట్లయితే సౌలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, ఎన్నో నిందలను అనుభవిస్తూ, ఎన్నో మార్లు కొరడ దెబ్బలు అనుభవిస్తూ,
ఎన్నో మారు రాళ్ళ చేత కొట్టబడి గాయాలు పాలైపోయి కష్టాలు వేదనలు శోధనలు అనుభవిస్తూ నేను ఏ స్థితిలో ఉన్నా కానీ నేను సంతృష్టిగానే. రెండోదిగా మనం చూసినట్లయితే ఆయన జీవితంలో ఆయనకి ఏమేమి కలిగి ఉన్నాయో ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? క్రీస్తు నిమిత్తము వాటిలన్నిటిని కూడా ఆయన ఏంటి నష్టముగా ఎంచుకోవటమే కాకుండా వాటిని ఏం చేస్తాడో తెలిసింది, ఆయన పెంట కుప్పగా ఎంచుకుంటున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెంట కుప్పగా ఎంచుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కలిగింది ఏని కూడా ఆయన ప్రేమించుట లేదు. ఆయన కలిగిన దేన్ని బట్టి కూడా ఆయన సంతృష్టి చెందట్లేదు. అయ్యో నేను ఇది కలిగి ఉన్నానే, వాని అన్నింటిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే పెంట కుప్పగా ఎంచుకుంటున్నాడు. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి కుటుంబ జీవితంగా మనం ఉన్నప్పుడు, విశ్వాస యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు ఎన్నో శోధనలు ఉండగా మనం వెళ్ళవలసి వస్తాం. కొన్నిసార్లు నిద్ర లేకుండా ఉండవలసి వస్తారు, కొన్నిసార్లు ఆకలి దప్పులు కలవలసి ఉండవలసి వస్తారు, కొన్నిసార్లు చలిలో ఉండవలసి వస్తారు, కొన్నిసార్లు రాత్రులు మేలుకొని ఉండవలసి వస్తారు, కొన్నిసార్లు త్రాగడానికి నీళ్ళు లేకపోవచ్చు, కొన్నిసార్లు తిట్టడానికి భోజనం లేకపోవచ్చు, కొన్నిసార్లు సరైన వస్త్రాలు లేకపోవచ్చు. అయినప్పటికీ దేవుని బిడ్డలుగా వాటన్నిటిలో మనం ఎలా ఉండాలి తెలుసండి? సంతృప్తి కలిగి ఉండుము గాక. అయితే దేవుని బిడ్డలు ఇప్పుడు ఏం నేర్చారంటే సుఖ సౌఖ్యాలు నేర్చారు. ఎక్కడన్నా ప్రార్థనకు వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇంట్లో సరైన సౌకర్యాలు లేవనుకో, అబ్బా పాప వీళ్ళు ఎలా కొడుతున్నారు ఏమనుకో, ఎప్పుడు ప్రార్థన అవుతుందా అనిపించింది నాకు. దేవుడు అనుకున్న దాంట్లో నా చిన్నలోనే ఏదో సౌఖ్యంగా జీవిస్తున్నారు. ఈ అక్క కదా పెద్ద ఇంట్లో ఉంది కదా, కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది. ఇంక వచ్చి నలుగుతుంటారు, అబ్బాబ్బా ఎలా ఉంటున్నారు ఏంటో ఒకటే ఒక్కపోతాను. నాకైతే బాల్యం పెట్టినట్టు అనిపించింది. నీకు ఎప్పుడు ముగిస్తారా పాస్టర్ గారు అనిపించింది. మనం ఏ స్థితిలో ఉన్నామో కదండి, మనం ఆ స్థితిలో ఎలా ఉండాలి తెలుసా? సంతృప్తి కలిగి ఉందుము గాక. దేవుడు మనం ఉంచిన స్థితిలో సంతృప్తి కలిగి ఉందుము గనక ఇతరులతో మనం పోటీపడి సమస్యల్ని మనము తెచ్చుకోదు. వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది, నాది ఒక బతికైనా కూర్చోడానికి సోఫా లేదా ప్లాస్టిక్ కుర్చీలు ఫైనాన్షియల్గా తెచ్చేద్దాం. వాళ్ళ ఇంట్లో చూడు పెద్ద ఎల్సీడీ ఉంది, ఇది 20 సంవత్సరాలు కొన్నాడు, ఆ డబ్బా టీవీ సగం కనపడుతుంది సగం కనపడదు, సర్లే పట్టుకొచ్చేద్దాం, మళ్ళీ పట్టుకొచ్చేసావు ఏంటి. ఈ రీతిగా ఏంటి పోటీ పడి నీకున్న దాన్ని బట్టి సంతృష్టి చెందకోహనగా. ఇప్పుడు చూడండి ఏంటి, మనుషులు మాత్రం ఫైనాన్షియల్లో దొరకట్లేదు, కానీ అన్ని ఫైనాన్షియల్లో దొరుకుతాయి. వస్తా కదండి. ఇంకా ఫైనాన్షియల్లో తెచ్చుకోవటం, ఆటను చూసి మురిసిపోవటం, అబ్బా చిన్నకి బాగుంది, అబ్బా ఏం బలంగలే, ఏం టీవీలే చూసి సంతృష్టి చెందుతున్నావు. కానీ తీరా నీకు వచ్చే శాలరీలో, నీకు వచ్చే సంపాదనలో ఈఎంఐ కట్ అయిపోయి తీరా చూసుకుంటే సంతృష్టి ఉండదు. ఎందుకు? ఆ మిగిలిన డబ్బులతో ఇల్లు నడపాలిగా, పాలు ప్యాకెట్లకి ఇవ్వాలిగా, పిల్లల ఫీజులు కట్టాలిగా, కుటుంబం వెళ్ళాలిగా కదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని అంటారు పుల్లుని చూసి నక్క వాకలు వేసుకున్నాం. ముందు నేను చెప్పానుగా, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే మనం ఎలా ఉండాలి తెలుసండి? సంతృష్టి కలిగి నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో ఆయన సంతృష్టి కలిగి జీవించాడు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా పోలీస్ స్టేషన్లో పెట్టారనుకోండి, లేకపోతే జైల్లో పెట్టారనుకో, బంధుమిత్రాదులు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడప్పుడు పరామర్శిస్తారు. కొన్నిసార్లు వారికి కావలసిన వస్త్ర సామాగ్రి కొనుక్కెళ్ళి ఇస్తూ ఉంటారు, కొన్నిసార్లు తినుబండాలను కూడా ఫ్రూట్స్ కొనుక్కెళ్ళి ఇస్తూ ఉంటారు. కానీ పౌలనే వ్యక్తి వెనకాల ఎవరు లేరు. ఆ చెరసాలలో ఏం తింటున్నాడో పట్టించుకునే వాళ్ళు లేరు, ఏం తాగుతున్నాడో పట్టించుకునే వారు లేరు, ఎవరు ఆయన్ని పరామర్శించేవాళ్ళు లేరు, ఆయన అవసరం తీర్చేవాళ్ళు లేరు కదండి. అయినప్పటికీ ఏంటి ఆయన వచ్చినాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే హ్యాపీ. ఆమె హల్లెలూయా కదండి. ఆయన ఏమంటాడు, ఇందులోనే మొదటి అధ్యాయంలో మనకు కనపడి 22 వచ్చి అంటాడు ఆయన ఏంటి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అని ఆయన ఏం చేస్తున్నాడు అంటే
సంతృప్తి చెందుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే దాన్ని బట్టే నేను. చూడండి, చెరసాలలో ఆయన బంధింపబడి ఉన్నాడు. నానెవరు లేరు, ఎవరు పరామర్శించేవారు లేరు, ఆయన ఏ విధంగా సహకారం చేసేవారు లేరు, ఆయన అవసరం తీర్చేవారు లేరు. మరణ శిక్షను అనుభవించడానికి ఆయన సిద్ధంగా చెరసాలలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా అయ్యో నేను చనిపోవాల్సి వస్తుంది అని ఒక చింత లేకపోకుండా ఆయన అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దాన్ని బట్టే నేను హ్యాపీ, దాన్ని బట్టే నేను సంతృష్టి కలిగి ఉన్నానని హెచ్చరిక చేస్తాను. కనుక దేవుడు బిడ్డలారా, మరి దేవుడు మనం ఏ స్థితిలో ఉంచినా, ఏ పరిస్థితుల్లో ఉంచినా, దాన్ని బట్టి మనము ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా సంతోషం కలిగి, సంతృప్తి కలిగి ఉందుము గాక. తిమోతి రాసిన పత్రికలో మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చూసినట్లయితే ఒక చక్కటి మాటలు మనకు కనపడతాయి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై, సంతుష్టి సహితమైన దైవభక్తి అంట గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నాడు. మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, ఇక్కడి నుంచి ఏమీవో కదండి. యోబు గారు అంటారు, తల్లి గర్భము నుండి దిగంబరగా వచ్చాను, దిగంబరగానే అక్కడికి వెళతాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను, ఆయన నామానికి ఆమేన్ హల్లెలూయా. మనకి ఏదైనా నష్టం కలిగింది అనుకోండి, దేవా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నాకే నష్టం కలగాలి. దైవజనులు ఎంతో ప్రేమించి చక్కని నుంచి చిక్కిన మట్టేసి పెడతాను, నాకే జబ్బు రావాలా అంటే పక్కడికి రావాలని అర్థం. అంటే నాకేంటి అని అర్థం ఏంటి? వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదు, నాకెందుకు రావాలి, అంతే కదా దాని అర్థం. ప్రభు ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు ఒక మాట కదండి, తల్లి గర్భంలో నేను ఏమి తీసి రాలేదు, ఏమి యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే. దాన్ని బట్టి ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మీరు అనొచ్చు, అయ్యగారు దాన్ని బట్టి ఇంకేముందని సంతృప్తి అంటే, క్షేమంగా ఉన్నాడుగా, అన్ని పోయినా కానీ కదండి, ప్రాణంతో ఉన్నాడు కాబట్టి దేవా నీకే, ప్రాణం అయితే పోలేదు కాబట్టి నీకే స్తోత్రం. ఎన్ని ఇచ్చా ఎన్ని తీసేసుకున్నాను అంటే మాత్రం తీసుకోలేదు కదా, నీకే స్తోత్రం. కానీ మనమైతే ఏంటి, ఎన్ని చేస్తున్నాం ప్రభువా, ఎన్ని ఇస్తున్నాం ప్రభువా, ఎంత పరిచయం చేస్తున్నాను ప్రభువా, ఎంత భక్తి విశ్వాసంలో సాగిపోతున్నాం ప్రభువా. నా పిల్లలకి రావాలా మాయ రోగం, నాకే రావాలి ఈ కష్టం, నాకే రావాలా ఈ బాధలు, ఎవరికి లేని నా ఇంటి మీదకే రావాలా. ఎన్ని నిందలేస్తాము, ఎంతగా కూలిపోతాము కదండి. కానీ భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొను, ఆయన నామానికే ఆమేన్ హల్లెలూయా. మనం ఈ లోకంలోకి ఏమి తీసుకురాలి, వస్తా ఏమి తీసుకుని వచ్చామా? నేను తరచుగా చెప్తూ ఉంటాను కదా, ఏమని చెప్తూ ఉంటాను తరచుగాను, మనం పుట్టినప్పుడు తల్లి ఒళ్ళో ఉంటాం కదా, నెలల పిల్లవాడిగా. మనల్ని వచ్చి ఎవరు చూస్తున్నారో మనకి ఆ పిల్లడికి ఏం తెలుసా? చనిపోయిన తర్వాత ఎవరి మీద పడి ఎడుతున్నారో, ఎవరు వచ్చి చూసి వెళ్తున్నారో ముఖం మీద పట్టెత్తి తెలుస్తుందండి? తెలియదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన స్థానాన్ని బట్టి, మనం ఇచ్చిన స్థితిని బట్టి మనం దేవుడికి ఎల్లవేళ ఎలా ఉండాలంటే సంతృప్తి కలిగి ఏం చేయాలి తెలుసండి, ఎల్లవేళ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనము. సంతృప్తి అనేది నీ హృదయంలో కలగలేదో నువ్వు మనశ్శాంతి లేకుండానే ఉంటావు. సంతృప్తి అనేది నీలో ఉన్నదో నువ్వు చాలా సంతోషంగా ఉండవు. దేవునికి స్తోత్రం కలుగుగాక హల్లెలూయా. ఈ గ్రంథంలో సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది.
మనం ఈ లోకంలోనికి ఏమి తేలేదు, దీనిలో ఏమీ తీసుకొని పోలేదు, ఏమీ కూడా కదండి. అన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదండి. మహాలెగ్జాండర్ గురించి మీకు అందరికీ తెలుసు కదా. ప్రపంచాన్ని జయించాడు చిన్న వయసులోనే, ఏంటి 30 సంవత్సరాలు 35లో ప్రపంచాన్నే జయించాడు, ప్రపంచాన్ని గడగడలాడించేసాడు. చిన్న వైరస్ వల్లే, అదేంటది మలేరియా, అది కూడా ఒక వైరస్ అన్నమాట. మలేరియా వల్ల ఏంటి ఆయన ఏం చేశాడంటే మరి చనిపోయాడు. అయితే ఆయన చివరి కోరిక ఏంటంటే ఏమీ లేదు. మరి రాజుగారు, మరి మీరు చనిపోయిన తర్వాత ఎలా తీసుకెళ్ళాలి, ఏంటి అసలు మీ కోరికంటే ఏమీ లేదు, నా 2 చేతులు బయట పెట్టి బాడీని అంతా పెట్టిలో పెట్టి ఊరేగింపుగా తీసుకున్నా. ఇదే విచిత్రమైన కోరిక అయ్యారు. అందరూ కూడా గ్రాండ్గా తీసుకెళ్ళాలనుకుంటారు. చేతులు బయట పెట్టడం ఏంటి అంటే, ఈ ప్రపంచానికి ఒక ఉపదేశం ఇవ్వబోతున్నాను. నా డెడ్ బాడీతో ప్రపంచానికి ఒక ఉపదేశం ఇవ్వబోతున్నాను. ఏంటి ఆ ఉపదేశం అంటే, ఈ మహా అలెగ్జాండర్ని, ఈ వ్యక్తి ఈ 2 చేతుల ద్వారా ప్రపంచాన్ని జయించాడు. ఈ 2 చేతుల ద్వారా ప్రపంచాన్ని పరిపాలించాడు. ఈ 2 చేతుల ద్వారా ప్రపంచంలో ఎంతో సంపాదించాడు. కానీ ఖాళీ చేతులతోటే వెళ్ళిపోతున్నానని ప్రపంచానికి చెప్పటానికి, తెలియజేయటానికి, హితోపదేశం చేయటానికి నా 2 చేతులు బయటే ఉంచాలి కదండి. అక్కడ వాక్యం చూడండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. రెండవదిగా దీనిలోనికి దీనిలోని ఏమీ తీసుకొని పోలేము. మరి అయితే ఏం చేయాలయ్యా? ఎవరికైనా ఇచ్చేద్దామా? ఏమి తీసుకుపోలేమని కాగా, దేవుడు మనకిచ్చిన వస్త్రాలను బట్టి, దేవుడు మనకిచ్చిన నివాసాలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆహారాలను బట్టి తృప్తి పొంది మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉందుము గాక. కీర్తన గ్రంథం 73వ దావీదు కీర్తన 25వ వచనంలో, అందులో 2వ భాగంలో కీర్తనాకారుడైన భక్తుడు మాట అంటాడు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర, నీవు నాకుండగా కదండి. నీవు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదు. మరొకసారి దేవునికి మహిమ చెల్లిస్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లోక రక్షకుడైన నువ్వు నాకుండగా ఈ పెట్ట కుప్పతో సమానని ఇవి నాకు అక్కర లేదు అని ఆయన ఏం చేస్తున్నాడంటే సంతృప్తి చెందుతాం. కనుక ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లాక్డౌన్ దినాలలో దేవుడు మనం ఉంచిన స్థితిలో మనం ఏం చేద్దాం? మన ఇళ్లలో సంతృప్తి కలిగి సంతోషంగా, పప్పే ఉందా ఏం చింతించకండి, చక్కగా పప్పుసారి పెట్టుకోండి, పాపలు లేపుకోండి, దేవానికే స్తోత్రం, సంతుష్టి. అక్కడ మార్కెట్ తెరిచారంటే చికెన్ దొరుకుతుందంట. చికెన్ తినలేక ఎన్ని రోజులు అయిపోయింది అనుకున్నావో నువ్వు తినలేవు, ఆ పప్పు ఎక్కడే కలిగి లోపలికి కదండి. దేవుడు మనల్ని ఉంచిన స్థితిని బట్టి మనం ఎలా ఉండాలంటే సంతృప్తి కలిగి, దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి మనం ఏం చేయాలి? లాక్డౌన్ కారణం చేత ఎన్నో జిల్లాల నుంచి, ఎన్నో ప్రాంతాల నుంచి బ్రతుకు వచ్చిన వాళ్ళు తినడానికి తిండి లేక అలవాటిస్తున్నారు, పనులు లేక అలవాటిస్తున్నారు, చేతిలో డబ్బు లేక అలవాటిస్తున్నారు, ఆహారం లేక అలవాటిస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఆ స్థితిలో ఉంచకూడదు, నిన్ను నీ గృహంలోనే ఉంచాడుగా. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతిస్తూ సంతృప్తి కలిగి మనము ముందుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, వాడు చూస్తే ఇలా ఉన్నారు, వీళ్ళు చూస్తే ఇలా ఉన్నారు, నేనైతే ఇలా ఉన్నానని నీ హృదయంలో గనక నువ్వు బాధపడుతుంటే గనక సంతోషంగా ఉండండి. దేవుడు మనం ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిని బట్టి మనం ఏం చేయాలంటే సంతోషిద్దుము గాక, దేవుని స్తుతిద్దుము గాక.
ఇందుకు మనం చదువుకున్నటువంటి పిలుపుల రాష్ట్ర పత్రికలోని మన ధ్యానాంశంలోను 4వ అధ్యాయంలో 13వ మాట చూడండి, ఒకసారి చూద్దాం చివరిగా. ఇవన్నీ కూడా ఎలాగంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నా అంతటా నేనేమి చేయలేను. నేను సంతుష్టిగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే, కలిగిన దాన్ని బట్టి నేను ఆనందంగా ఉన్నానంటే నా అంతటా నేనేమి చేయలేను. అక్కడ భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను బలపరచువాని అందే. ఒకటి తక్కువ 40-75 మార్లు నేను అనుభవించాను అంటే, రాళ్లతో పట్టబడి నన్ను చిత్రహింసలు చేసి నన్ను పడవేశాను అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తాన్ని కదండి. నిజంగా ఇంత ఘోరంగా ఆయన హింసింపబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, శ్రమలు అనుభవించాడు అంటే ఆయన బలపరిచింది బట్టి దేవుడు ఆయన బలపరుస్తున్నాడు కనుకనే, దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు కనుకనే ఆయన ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతృష్టి కలిగి. చూడండి, కొద్ది వర్షం వచ్చి మబ్బేసింది, తుంపర్లు వచ్చింది అనుకోండి, ప్రజలు మందిరానికి రా, అమ్మో మార్గ మధ్యలో తడిచిపోతాడు. కాస్త చలి ఎక్కువైంది అనుకోండి, అమ్మో ఈరోజు చాలా చలిగా ఉంది, ఏమి వెళ్తామని మరి చలిలో రావాలి. కాస్త ఎండ ఎక్కువైపోయింది అనుకో, అమ్మో పాస్టర్ గారు 2 గంటలు చేస్తారు, తిరిగి రావాలని చాలా ఎండ ఎక్కువ గాలి కొట్టేస్తుంది. దైవజనుడు నదులలో ఆపదలు, సముద్రంలో దిగంబరత్వంగా ఉన్నాడు, చల్లో గడిపాడు, ఆహారం లేకుండా గడిపాడు, నిద్ర లేకుండా గడిపాడు. ఆ మాటలు నేను చదువుతున్నప్పుడు ఏడుపు వచ్చింది. ఎన్నో సౌకర్యాలు ఉన్నా ప్రభు మందిరం వచ్చి మనం ఆరాధించుకోలేకపోతున్నా దౌర్భాగ్య స్థితిలో నేటి క్రైస్తవ సంఘాలు ఉన్నాయి కదండి. కానీ భక్తుడైతే ఎన్నో రాత్రులు జాగరాత్రులతో గడిపాడు, ఎన్నో రోజులు తిండి లేకుండా ఉన్నాడు, వస్త్రహీనుడిగా నిద్ర లేకుండా గడిపాడు. నా స్వజనుల వల్ల ఆపద, బంధువుల వల్ల ఆపద, ఎన్నో నదుల వల్ల, సముద్రాల వల్ల ఎన్నో 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 అయినప్పటికీ అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును. నాకేమేమి కలిగి ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని పెంట గొప్పగా ఎంచుకుంటున్నాడు. ఈ రీతిగా ఆయన జీవించడానికి, ఈ రీతిగా ఆయన కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వెలుగు ఆయన మీదకి దిగి వచ్చినది కనుక క్రీస్తు కొరకు సమస్తము భరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విధమైన స్థితిలో ఉండగా ఆయన వెళ్ళటానికి సంతోషిస్తున్నాడు. ప్రతి విధమైన ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా ఆయన వెళ్ళటానికి ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడు. కనుకనే ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలుగా ఇటువంటి ప్రపంచం అంతా చాలా కష్టదినాల్లో ఉంది. ఆహార కొరత కదండి, ఆహార కొరత ఉండిపోతే చాలామంది బుద్ధులు పోవచ్చు, చాలామంది ఉండిపోతే పనులు దొరకకపోవచ్చు, చాలామంది ఈరోజు దొరికినటువంటి వస్తు సామాగ్రి మార్కెట్ కొరతలో వచ్చే దినాల్లో దొరకకపోవచ్చు. అయినప్పటికీ దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే, మనం ఏ స్థితిలో వచ్చినప్పటికీ దేవా నీకే స్తోత్రమని సంతృష్టి కలిగి దేవుని బిడ్డలో మనం వచ్చాలి. అదే గొప్ప రహస్యం మనం. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. ఈ రీతిగా సంతృష్టి అనేది, సంతృప్తి అనేది, ఆనందం అని ఎవరు ఉండగలరు అంటే, ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరిలో క్రీస్తు ఉంటారో వారు మాత్రమే ప్రతి విధమైన పరిస్థితులు ఉండగా వెళ్ళినప్పటికీ
ప్రతికూలమైన పరిస్థితులు ఆవరించినప్పటికీ కూడా ఎలా ఉంటారంటే చెప్పండి, సంతృప్తిగా ఉంటారు. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును. ఈ రీతిగా నేను జీవిస్తూ వస్తున్నాను, ఈ రీతిగా నేను శ్రమలు అనుభవిస్తూ వస్తున్నాను, ఈ రీతిగా నేను క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టముగాను పెంటగొప్పగాను ఎంచుకుని నేను బ్రతుకడ క్రీస్తే చావైతే లాభమని నేను జీవిస్తూ వస్తున్నాను అంటే నేను నన్ను బలపరచువాని అందే నేను సమస్తాన్ని చేస్తాను. కనుక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం. 11, 12, 13 నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పట్లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండ నెరుగుదు, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదు. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలో కడుపు నిండుటకును ఆకలికు నిండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నా. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును. అన్ని పరిస్థితులు ఉండగా ఆయన వెళ్ళటానికి, అన్ని పరిస్థితుల్లో ఆయన జీవించటానికి ఆయన ఏం చేశాడు తెలుసండి? తన మనస్సును, తన యొక్క శరీరాన్ని అయితే ఆ రీతిగా ఏం చేశాడు తెలుసండి? మలుచుకున్నాడు. దేవునికి స్తోత్రములు గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడం అనేది చాలా కష్టం. అయితే అన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా అన్ని పరిస్థితుల్లో మన సంతోష సమాధానంతో సంతృప్తి కలిగి ఉండడానికి మనము నేర్చుకోవాలి. అలాగే మనం ఎప్పుడు ఉండగలమయ్య అంటే ఎవరి జీవితాల్లో అయితే ప్రభువు ఉంటారో, ఎవరి జీవితాల్లో అయితే ప్రభువు ఉంటారు, ఎవరైతే క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి ప్రభువులో భయభక్తులు కలిగి సాగిపోతారో వారే సంతృప్తి కలిగి ఉండగలరు. కనుక ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వాక్యం వింటున్నటువంటి యవన బిడ్డలారా, వాక్యం వింటుంటే నా సహోదరులారా, నా సహోదరులారా, మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రపంచ పరిస్థితులు, రాష్ట్ర దేశ పరిస్థితులు చూస్తూ ఉంటే మరి ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఉండగా మనం వెళ్తా ఉన్నాం ఇప్పుడు. కనుక ఈ పరిస్థితులను బట్టి మనం ఎలా ఉండాలి అంటే సంతృప్తి కలిగి ఇందుము గాక. దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన నివాసాలను బట్టి, దేవుడు మనకిచ్చిన వస్త్రాలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన కుటుంబాలను బట్టి మనం ఏం చేయాలి? సంతృప్తి కలిగి ముందుకు గాక. పౌలు గారు అన్నమాట మరోసారి చదువుకుని ముగించుకుందాం. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నానన్న మాటల ప్రకారంగా మనము కూడా ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటానికి ప్రయాసపడదాము. సంతృప్తి కలిగి ఉండి నేర్చుకోవటానికి నేర్చుకుందాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన నా సహోదరుడా, నా సహోదరి, వాక్యమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నువ్వు సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకో. మన ప్రభుత్వాలు మనకు హెచ్చరిక చేస్తాము, పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిక చేస్తా ఉన్నా, హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్స్ హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇవి మన వాక్య సంబంధమైనప్పటికీ కాకపోయినప్పటికీ కూడా పరిస్థితులు మనకు అలాగున ఉన్నాయి కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితులను బట్టి మన పరిస్థితులను బట్టి ఒకసారి ఈ పరిస్థితులు ఉండగా మనం జీవించడానికి ఇటువంటి కష్ట దినాలలో, ఇటువంటి శ్రమ దినాలలో, ఇటువంటి శోధనకాల దినాలలో లోకమంతా వైరస్ వ్యాప్తి చెంది రోగాలు పాలవుతున్నటువంటి, ఆహార కొరతగా ఉన్నటువంటి ఈ దినాలలో, పనులు లేక ఇబ్బంది పడుతున్న ఈ దినాలలో మనం అన్ని విషయాలలో కూడా సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకుందాం. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డ, నేర్చుకుందాం. నాకు అది లేవు ఇది లేవని సడుగుకోక, ఆహారం లేని వారిని చూడు, వస్త్రాలు లేని వారిని ఒకసారి చూడు, నివాసం లేని వారిని ఒకసారి చూడు,
తిరగటానికి వాహనం లేని వాటి వారు ఒకసారి చూడు. దేవుడు నిన్ను ప్రేమించి అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నాకు అవి లేవు ఇవి లేవని సడుకుంటున్నావేమో. సడుగును మానేసి దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉంచిన స్థితిని బట్టి నువ్వు సంతృప్తి కలిగి దేవుడిని స్తుతించవలసిన వారమై ఉన్నాం తప్ప మనం ఆయన ఎడల మనం సనుక్కునే వారంగా కాక, విసుగు చెందే వారం కాక, లేకపోతే అది తినడానికి దొరకట్లేదు, ఇది తాగడానికి దొరకట్లేదు, అక్కడికి వెళ్ళడానికి దొరకట్లేదు, ముచ్చట పెట్టుకోవడం తిరగట్లేదు, ఆలింటికి వెళ్తానికి తిరగట్లేదు, అక్కడ కూర్చొని తిరగట్లేదని నువ్వు చిరాకు పడటం లేకపోతే ఏదో వ్యసనం చెందడం కాదు. కానీ దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండి సంతృప్తి కలిగి ఉండడానికి నేర్చుకుందాం. పౌలు గారి జీవితాన్ని మనం నేర్చుకున్నాం. ఒకసారి పౌలు గారి జీవితాన్ని ఒకసారి మనం నేర్చుకుందాం. ఎన్నో శ్రమలు ఉండగా వెళ్ళారు, ఎన్నో శోధనలు ఉండగా వెళ్ళారు. అయినప్పటికీ కూడా అన్ని శ్రమల్లో కూడా క్రీస్తు నిమిత్తమైన సంతృప్తి కలిగి ఉండగా నేర్చుకున్నట్టు మనం చూస్తాం. ఆయనకి ఏమేమి కలిగి ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని పెద్ద కుప్పగా ఎంచుకుని సంతృప్తి కలిగి సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. చెరసాల్లో ఆయన పరామర్శించేవాళ్ళు, ఆయన ఎవరికి కూడా ఆహారం పెట్టేవారు లేరు, వస్త్ర సామాగ్రి ఇచ్చేవారు లేరు, ఆయన గాయాలకు పరిచర్య చేసేవాళ్ళు. అయినప్పటికీ ఆయన సంతృప్తితోటి సంతోషంతో నేను బ్రతుకున క్రీస్తే సావైతే మేలు, నాకు ఇందులోనే సంతృప్తి అంటున్నాడు. ఆయనను నన్ను బలపరచు అనేది నేను సమస్తాన్ని చేయగలనంటున్నాడు. దేవుని బిడ్డ, ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. ఒకసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకం నుంచి ఏమీ మనం పట్టుకెళ్ళలేము. కాబట్టి అన్న వస్త్రమా గలవారమై మనం సంతృప్తి కలిగి ఉందాం. దేవుడు నీకు ఇచ్చిన ఆహారం బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వస్త్రాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన నివాసాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండు. వాళ్ళకి బిల్డింగ్లు ఉన్నాయి, నాకు లేవు. వాళ్ళ కార్లు ఉన్నాయి, నాకు లేవు. వాళ్ళకి ఇన్ని బైకులు ఉన్నాయి, నాకు లేవు. లేకపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, నా పిల్లలకు లేవు. లేకపోతే ఆమె అంతా బంగారం కలిగి ఉంది, లేకపోతే ఆయన అటువంటి ఆస్తులు కలిగి ఉన్నారు. అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావో నీలో ఈర్ష్య వస్తాడు, నీలో ద్వేషం వస్తాడు, నీలో సాతానుడు వస్తాడు. మనశ్శాంతి లేకుండా జీవిస్తాం. కానీ దేవుడు నిన్ను ప్రేమించి ఏమైతే ఇచ్చాడో వాటిని బట్టి దేవుడిని నువ్వు స్తుతిస్తూ నేనేమైనానో నీ కృప వల్లేనయ్యా, నేనేమైనానో వాటిని బట్టి నేను సంతోషిస్తున్నానని దేవుడిని నువ్వు స్తుతించే బిడ్డగా, నువ్వు సంతోషించే బిడ్డగా నీవు ఉంటే దేవుడిని ఇంకను ఆశ్రయిస్తాడు. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, దయగల రాజా, ప్రేమల రక్షక, కరుణామయుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. అయ్యా, ఈ యొక్క తండ్రి లాక్డౌన్ దినాలలో నీ ప్రియబిడ్డలకు కావాల్సిన వర్తమానాన్ని దైవజనం నిలబెట్టిన మాట్లాడిన విధానం బట్టి నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విత్తమని వాక్యం నీ బిడ్డ ఫలింపచ్చే దేవానికే స్తోత్రం నాయన. వాక్యం మీరు విడిచిపెట్టేవారుగా కాక వాక్యానుసారంగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి కూడా దైత్యమని వేడుకుంటున్నాం దేవానికే స్తోత్రం నాయన. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఈ సువార్తమాన్ని వింటున్నారు మా ప్రభా, వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి, వారు ఏ స్థితిలో ఉన్నా కానీ మా ప్రభా ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి కూడా నేర్చుకోవటానికి తండ్రి మీరు వారితో మాట్లాడిన విధానం బట్టి నీకే స్తుతులు, స్తోత్రం నాయన. ఆ వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాక వాక్యానుసారం జీవించే జీవితం ప్రతి ఒక్కరికి కూడా మీ దయచేద్దామని నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. సంఘ కుటుంబాలు దీవించండి తండ్రి. ఎవరికి పడేటువంటి వైరస్, ఎవరికి పడేటువంటి అస్వస్థత, ఎవరికి ఇటువంటి అనారోగ్యాలు రాకుండా తండ్రి నీ దగ్గర హాస్పిటల్ మీద కాచి కాపాడండి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో మంది నైనా హాస్పిటల్ స్టాఫ్ మా ప్రభా ఈ కరోనా వైరస్ వల్ల చనిపోతున్నారు తండ్రి. రాజాదిగా మరి మా ప్రభా నైనా పరిచర్య చేసే సేవ చేసే డాక్టర్లు చనిపోతే నైనా ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు తండ్రి. నైనా హాస్పిటల్లో నైనా డాక్టర్స్కి తండ్రి, నర్సులకు మా ప్రభా, శానిటైజర్ వర్క్ చేసే వారికి మా ప్రభా, పోలీస్ స్టాఫ్కి, మీడియా వారికి తండ్రి నీ క్షేమం దయచే, నీ కాపుదల దయచేద్దామని నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రపంచమంతా కలిసిన ఆయన లక్షల కొద్ది ప్రజలు తండ్రి కరోనా వైరస్ వచ్చిన ఆయన అయ్యా మృత్యుతో పోరాడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ జీవగల నామంలో మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నామని నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే ఈ కరోనా వైరస్ బట్టి చనిపోయి ఉన్నారో మా ప్రభా, వారి కుటుంబానికి విడిచి వెళ్ళిన కుటుంబాలకి తండ్రి మీరు ఆదరకర్తగా ఉండండి తండ్రి. మీ సమాధానం, మీ నెమ్మదిని వారి కుటుంబాలకి మీ దయచేద్దామని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఎంతమంది అయితే నేను ఆహారం లేక, ఎంతమంది అయితే వస్త్రాలు లేక, ఎంతమంది సరైన నివాసం లేక, ఎంతమంది అయితే మా ప్రభు నాయన ఆయా జిల్లాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆయన మరి మా ప్రభు ఇరుకుపోయి ఉన్నారు తండ్రి, వారిని మీరు పోషించండి, వారి ప్రతి అవసరం మీరు తీర్చండి దేవానికి
వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభా. రాజా ఇదిగో తండ్రి నాయన, మా భారత ప్రభుత్వం తండ్రి 17వ తేదీ వరకు నాయన లాక్డౌన్ విధించింది నాయన. దినాల్లో రానున్న దినాల్లో తండ్రి ఈ వైరస్ పూర్తిగా తొలగిపోవడం మీరు సహాయం దయచేయండి తండ్రి. ఆయా జిల్లాల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను పంపించడానికి తండ్రి ప్రత్యేక రైలు వేస్తున్నారు తండ్రి. నీ చేతి మీద వారందరూ కూడా సురక్షితంగా క్షేమంగా తండ్రి ఆయా మార్గాలుగా వారి గృహాలు చేరడానికి మీరే సహాయాన్ని దయచేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. రాజా ఇదిగో తండ్రి నాయన, సేవకుల కుటుంబాన్ని బట్టి సంఘ కుటుంబాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రం నాయన. మా ప్రభా, ఎవరికి పడేటువంటి వైరస్ సోకపడగా మా ప్రాంతానికి కానీ నాయన, సంఘ కుటుంబాలకు కానీ, ఈ యొక్క ఛానల్ వర్తమాన ప్రతి కుటుంబానికి కానీ, రాష్ట్ర ప్రజల దేశ ప్రజలు వెంటకొనగా నీ కృపాని క్షేమ దయచేయమని కేస్తున్నాయి. 4 నెలలు నీ దగ్గర హస్తపని దాచి కాచి కాపాడి 5వ నెల అయినటువంటి మే నెలలో మొదటి పునరుత్థాన ఆరాధన దినటువంటి నీ సండే దినాన్ని మా ప్రభువా నీ దీవెన నామను బట్టి కొన్ని శ్రేష్టమైన మాటలతో నాతో నీ ప్రియుడితో మాట్లాడిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభా. ఇంతటి వాక్యం మీరు ఫలింపచేయండి. మరి ఇంతవరకు ఏ రీతిగా నీ దయగల హస్తపనులను దాచి కాచి కాపాడినావో రాను దినాలన్నీ కూడా నీ కృపాని క్షేమం అనుగ్రహించు. ఆ ప్రభు నీ కుమారుడు ప్రభు యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు రక్షణ ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో పాల్గొంచిన ప్రతి ఒక్కరికి, ఈ సువార్త వినిచిన ప్రతి ఒక్కరికి, సంఘ కుటుంబాలకి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నిలిగవును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ